అనంతపురం జిల్లా సిగ్నల్ మండలము ఇరువెందులలో నెల 3వ తేదీన ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దాస ప్రభాకరు మైలశంకర కుటుంబాలకి దారి విషయంలో చిన్న ఘర్షణ జరిగింది. ఉదయం ఆడవాళ్ళ మధ్యలో మైలశంకరయ్య మనవరాల శ్యామలకి, అదేవిధంగా దాస ప్రభాకర్ భార్య సరస్వతం వాళ్ళకి దారి కంపార్ట్మెంట్ శ్యామలం అని చెప్పేసి గొడవ పడినారు. అది ఈవినింగ్ వీళ్ళు భర్తలు వచ్చేసరికి అది పెద్ద గొడవ దారిస్తుంది. ఈ విషయంలో దాసరి ప్రభాకర్ తమ్ముడు అదే అదే మైలశంకరయ్య వాళ్ళకి దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో శంకరయ్య రాళ్ళ దెబ్బలు తగిలి అక్కడికి చనిపోవడం జరిగింది. ఈ కేసు 2 వర్గాల పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 2 వర్గాలు కూడా గాయాలైనాయి. ఈరోజు నిన్నటి దినము మా సిఐ గారు ఎస్ఐ గారు సిబ్బందితో కలిసి దానిపై కాసుతో ఈ కేసు 7 మంది ముద్దాయిల్ని ప్రభాకరు వాళ్ళ తమ్ముడు రమేష్ ఇంకొంతమంది ముద్దాయిలందరినీ కలిసి 7 మందిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఫోటో చేస్తున్నాము. సో గ్రామంలో శాంతిభద్రతకు ఎలాంటి విధానం కలగకుండా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ఈ కేసు బాగా చాలా సీరియస్ తీసుకొని సిఐ గారు ఎస్ఐ గారు ముద్దాయిలు అరెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. మనస్పర్ధలు ఉన్నాయి చిన్న విషయాల్లోనూ. అంటే ఇప్పుడు మనతో యాదవ్ కుటుంబాలు కూడా గ్రామంలో సో 2 కుటుంబాల మధ్య చిన్న వర్షం గొడవ కూడా ఆ రోజు అదే దాటిస్తుంది ఈ యొక్క విషయంలో. సో ఉదయం పూట జరిగిన కంపోజిషన్లో 2 వర్గాల చెందిన స్త్రీల మధ్య చిన్న గొడవ అయితే దానిపిస్తుందని చెప్పి మాకు అదే దెబ్బలకి ఆయన స్పాట్తో గాలి చనిపోయినాడు. సో పిలుపులు ఏర్పడడం జరిగింది మన ఎస్పీఆర్. సో ఇక్కడ కూడా ఇలాంటి కంపల్సరీగా గొడవలు లేకుండా పిల్లలు కంటిన్యూ చేస్తున్నాం. వీళ్ళు అరెస్ట్ చేసి మనం సౌదర్ పార్టీ వాళ్ళకి కూడా కొంతమంది గాయలైనాయి. వాళ్ళ మీద చర్చించారు వాళ్ళు ఆడవాళ్ళు. సో 7 మందిని ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి చిన్న సమస్య పెద్ద కాకుండా వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేసి ఆ సమస్యను సంబంధ అధికారుల ద్వారా పరిష్కారం చేయబడుతుంది. అటువంటి ఏదైనా కూడా కోర్టు బొమ్మని చెప్పి చెప్తున్నాం. మేము వెళ్ళిన ఎట్టి పరిస్థితి కోర్టు లేకుండా ముందు జరగాలి. మేము గ్రామాలు తిరిగి సమాచారం అయిపోయి అక్కడ ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ కూడా అధికారులు పరిస్థితి జరిగిందని చెప్తున్నాము. కొంతమంది కోర్టులో పెండింగ్ ఉంటుంది. అటువంటి వారు కూడా కోర్టు పరిస్థితి దాకా మీరు ఎలాంటి కూడా